ఇక్కడ ఈ డ్రమ్స్ వాయించేతను చూడండి. సో ఈ డ్రమ్స్ మీద ఉన్న థ్రెడ్స్ కూడా క్లియర్గా కనిపిస్తాయి. అది చెయ్యి ఈ థ్రెడ్ లోపల ఉంది. ఇట్లా ఎక్కాలంటే బాబోయ్, మళ్ళీ ఇతని మీద ఉన్న ఈ ఆర్కిటెక్చర్ ఈ స్టైల్ చూడండి. ఇదంతా వండర్. అమర్ శిల్పి జక్కన్నలు అందరూ ఇన్నే ఉన్నారేమో అసలు నా డౌట్. ఇక్కడ కుడి పక్కన ఉన్న శిల్పాన్ని చూడండి. తల్లి కడుపులో పెరుగుతున్న బేబీ శిల్పం ఇది. ఎటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేని రోజుల్లో వీళ్ళు దీన్ని ఎట్లా ఇమాజిన్ చేశారు, ఎట్లా చూశారు? ఎవరండి ఇండియన్స్కి అసలు సైన్సే అన్నది. సో పక్కన చూడండి, ఇది ప్రెసెంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తీసిన బేబీ ఇమాజిన్. రెండు సేమ్ ఉన్నాయి కదా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. తనివి తీరలేదు, అస్సలు తనివి తీరలేదు. ఏంటది? అదే బేలూరు చెన్నకేశవ స్వామి టెంపుల్. దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశా. అయితే ఈ ఆర్కిటెక్చర్ గురించి చెప్పడానికి ఒక వీడియో సరిపోదు, ఒక 10 నిమిషాల టైం సరిపోదు. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి కవర్ చేయడానికి. అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఆ వీడియోలో బేలూరు ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, అక్కడ స్టే చేయాలి, అవన్నీ చెప్పా. కానీ ఈ వీడియోలో ఓన్లీ ఆర్కిటెక్చర్ గురించి మాత్రమే మాట్లాడతా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఏదో గమనించారా? ఇది శివాభిషేకం చేసిన తర్వాత ఆ నీరు బయటికి వెళ్ళే దారి. దీన్ని కూడా వదలలేదు. సో దీనికి కూడా నీట్గా ఒక ఫ్రేమ్ వేసి ఆ ఫ్లవర్స్ అన్నీ చెక్కి చాలా బాగా చెక్కారు. సో ఇట్లా చెక్కిన తర్వాత దీనికి కన్స్ట్రక్షన్ చేయడానికి 103 ఏళ్ళు ఏంది, 133 ఏళ్ళు పట్టినా తప్పలేదు. ఇక్కడ కనిపిస్తున్నది మకర శిల్పం. ఇది ఒక యానిమల్ కాదు, 4 యానిమల్స్ కాంబినేషన్. ఇది ఏనుగు శరీరం, పులి కాళ్ళు, మొసలి తల, అట్లాగే నెమలి తోక. ఈ 4 యానిమల్స్ కలిస్తే ఈ మకర శిల్పం తయారైంది. యాక్చువల్గా తురుష్కరుల దండయాత్రల వల్ల కొన్ని శిల్పాలు అవి డ్యామేజ్ అయి ఉన్నాయి. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే, అక్కడ శిల్పాలన్నీ ధ్వంసం కాకుండా ఇక్కడ లోకల్ పీపుల్ ఈ టెంపుల్ని ఇసుకలో వేసి క్లోజ్ చేసేసారు అని చెప్తారు. ఇంత పెద్ద టెంపుల్ని ఇసుకలో వేసి మూసేయడానికి అంత సింపుల్గా అయ్యే పని అయితే కాదు. ఇది వినడానికి కొంచెం స్ట్రేంజ్గా ఉంది. ఇంత పెద్ద టెంపుల్ ఇసుకలో వేసేయాలంటే ఎంత ఇసుక ఉండాలి, అండ్ ఇక్కడ దగ్గరలో బీచ్ కూడా ఏం లేదు. సో ఇది మాత్రం కొంచెం స్ట్రేంజ్గా ఉంది. గైడ్స్ మాత్రం ఇది చెప్తూ ఉంటారు మనకి. సరే, ఇంకా ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏమేమి ఉన్నాయి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. ఈ శిల్పం పేరు సుమధుర భాషిణి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆమె చేతిలో ఒక చిలుక బొమ్మ ఉంటుంది. ఈమె శాంతలాదేవి. ఈ ఆలయం నిర్మించిన విష్ణువర్ధన మహారాజు భార్య. ఆమె ఫేమస్ డ్యాన్సర్ కూడా. ఈయనే విష్ణువర్ధన మహారాజు. ఈ ఆలయాన్ని విష్ణువర్ధన మహారాజు ప్రారంభిస్తే ఆయన కొడుకు నరసింహ బల్లాల కంటిన్యూ చేశారు. ఆయన మనవడైన వీరబల్లాల కంప్లీట్ చేశారు. అంటే ఆలయం కంప్లీట్ చేయడానికి ఆ రాజవంశంలో 3 తరాలు పట్టింది. ఆ రాజవంశంలోనే కాదు, ఆ శిల్పులకు కూడా వాళ్ళ 2 తరాలు 3 తరాలు అయిపోయి ఉంటాయి ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయిపోయేసరికి. ఈయనే వీరబల్లాల. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసింది ఇతనే. అండ్ తర్వాత చూడండి, ఈ సర్కిల్లో కనిపించే లయన్ ఆర్సీబీ లోగో ఇదే. దీన్ని ఇన్స్పైర్గా తీసుకుని ఆర్సీబీ లోగోని డిజైన్ చేశారు. 2 ఒకసారి కంపేర్ చేయండి, 2 సేమ్ ఉంటాయి. ఇది హోయసాల ఆంబ్లం. ఈ కనిపించే బాలుడి పేరు సల. సల ఒక సింహాన్ని చంపుతున్నట్టుగా ఆంబ్లం డిజైన్ చేశారు. తర్వాత చూడండి, ఇది చోళుల ఆంబ్లం. ఒక సింహం మాత్రమే ఉంటుంది. అండ్ హోయసాల చోళుల మీద యుద్ధం గెలిచిన తర్వాతనే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అంటే చోళుల మీద గెలిచాము అని చెప్పడానికి ఒక బాలుడు చోళుల ఆంబ్లం అనే సింహాన్ని చంపుతున్నట్టుగా డిజైన్ చేశారు. సో నా అనాలిసిస్ చూస్తే ఈ సింబల్ మీనింగ్ ఏంటంటే చోళుల మీద మేము గెలిచాము అని చెప్పడం. ఇది టెంపుల్ ఎంట్రన్స్లో కనిపించే ఒక శిల్పం. గరుత్మంతుడు నరసింహస్వామి వారిని ఎత్తుకున్నట్లుగా ఈ శిల్పం చెక్కారు. అండ్ చుట్టూ ఫ్లవర్స్లో కనిపిస్తున్నాయి కదా, అవన్నీ శ్రీ మహావిష్ణువు అవతారాలు. దగ్గరగా అబ్జర్వ్ చేస్తే తప్ప అవి ఏంటనేది ఎవరికి అర్థం కాదు. ఇక్కడ కనిపించే శిల్పం దర్పణ సుందరి, అంటే అద్దంలో మొహం చూసుకునే అమ్మాయి అని అర్థం. ఆ తర్వాత కనిపించే శిల్పం శుకభాషిణి, అంటే మాట్లాడే చిలుక అని అర్థం. ఆ తర్వాత కనిపించే శిల్పం కీరవాణి.
ఇదివరకు రోజుల్లో పక్షుల ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేసేవాళ్ళు. దానికి సంబంధించిన శిల్పం ఇది. ఆ పక్కన చూడండి, అసిస్టెంట్ చిన్న స్కర్ట్ లాంటిది వేసుకుంది. ఆ తర్వాత శిల్పంలో ఒక కోతి అమ్మాయి వస్త్రాన్ని లాగుతున్నట్టుగా శిల్పాన్ని చెక్కారు. ఆ తర్వాత కనిపించే శిల్పం త్రిభంగ నృత్యం. ఇది కేశ శృంగార. ఆ తర్వాత కనిపించే శిల్పం తాండవేశ్వరి. ఇది రుద్రవీణ. సో వీణ వాయించే శిల్పం అది. ఈ శిల్పం పేరు గానమంజరి, అంటే పాటలు పాడే అమ్మాయి అని అర్థం. ఈ శిల్పం నాట్యమోహిని. అట్లాగే ఈ పక్కన కనిపించే శిల్పం కపాల భైరవి. చూడండి, ఆమె చేతిలో పుర్రె బొమ్మ ఉన్న మంత్రదండం ఉంది. అండ్ ఇక్కడ కనిపించే శిల్పాన్ని ఒకసారి చూడండి, ప్రెజెంట్ వేసుకునే నైట్ గౌన్ మాదిరిగానే ఉంది. అంటే ఇక్కడ బ్రహ్మదేవుని నెత్తి మీద ఉన్న ఒక చైన్ ని చూడండి, యాజ్ ఇట్ ఈస్ ఇనుప గొలుసు మాదిరిగానే ఉంది. ఈ శిల్పం పారిజాతాపహరణానికి సంబంధించిన శిల్పం. ఇక్కడ చూడండి, పైన సర్కిల్లో ఇంద్రుడిని మనం అబ్జర్వ్ చేయొచ్చు. వెనకాలే ఆయన భార్య శచీదేవి శ్రీకృష్ణుడి మీద యుద్ధం చేస్తున్నట్లుగా ఈ శిల్పాన్ని చెక్కారు. అసలు ఇది చూడండి, అసలు ఈ ఫ్రేమ్ వర్క్, ఈ ఏనుగు మీద ఉన్న తాళ్ళు, గంటలు, ఇక్కడ ఈ శిల్పాన్ని చూడండి. అసలు ఇక్కడైతే చెయ్యి డ్యామేజ్ చేసేసారు, కానీ దీని మీద ఈ చెయ్యి డ్రమ్ లోపలికి వెళ్ళి ఆ చెయ్యి పైనుంచి థ్రెడ్ వచ్చినట్టు చెక్కారు. వండర్. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే, ఈ శిల్పాల మీద ఈ థ్రెడ్ ఇట్లా ఆ లైన్స్ కూడా క్లియర్గా చెక్కారు. బాబోయ్, ఏం ఆర్కిటెక్చర్ రా బాబు. ఇది మరొక రుద్రవీణ శిల్పం. అలాగే ఇది టెంపుల్ ఎంట్రన్స్ లో ఉన్న ఒక శిల్పం. ఇది ఆర్సీబీ లోగో అని చెప్పాను కదా, దీన్ని ఇన్స్పైర్ గా తీసుకుని ఆర్సీబీ వాళ్ళు లోగో డిజైన్ చేశారు. ఇది కొంచెం పెద్ద శిల్పం. ఇది కన్నడ భాషలో రాసిన శాసనాలు. అట్లాగే ఇక్కడ శిల్పంలో చూడండి, హనుమంతుడికి గరుత్మంతుడికి ఒకసారి ఎవరు బలవంతులు అని చెప్పి పోటీ వచ్చింది. ఒక శివలింగాన్ని సపరేట్ గా చేయమన్నారు, కానీ వాళ్ళిద్దరూ శివలింగాన్ని సపరేట్ చేయలేకపోతారు. ఇది మన అరచేయి ఎత్తున్న వినాయకుడి విగ్రహం. చూడండి, ఇంత తక్కువ ప్లేస్ లో ఎటువంటి శిల్పాలను చెక్కారు వీళ్ళు. అట్లాగే ఇది టెంపుల్ గోపురం మీద ఉన్న ఒక చెన్నకేశవ స్వామి విగ్రహం. అట్లాగే హనుమంతుల వారి శిల్పం. సో ఇంత అద్భుతంగా చెక్కారు కదా ఫ్రెండ్స్. ఇది బేలూరు మీద నా లాస్ట్ వీడియో. ఇక్కడ నుంచి నేను హలేబీడు వెళ్ళిపోతున్నా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ రాయండి. అంతవరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.